కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కబద్ది గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి మాల్వీ రాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ అంబేద్కర్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాది నాగమోహన్ గారిని, గణపతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దళిత మోర్చా అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. భారతదేశంలో వారి యొక్క స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు వారికి ఈ దేశం ఇచ్చినటువంటి గౌరవం, అదేవిధంగా ఈ దేశంలో భాజపా మద్దతుతోటి భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఏదైతే గౌరవ సత్కారాలు వాటన్నిటి గురించి వివరంగా చెప్పడానికి రాష్ట్ర పెద్దలు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు, మనందరికీ తెలుసు మన పార్టీ 1980 సంవత్సరంలో ప్రారంభించబడితే 81లో భీమవరంలో కౌన్సిలర్ గా ఎన్నికయ్యి ఆ తదుపరి వరుసగా 4 పర్యాయాలు కౌన్సిలర్ చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ బాకా వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా మరో ముఖ్య వక్త ఈనాడు మనకు ఉన్నటువంటి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి ఉన్నటువంటి కొన్నమంట్ల కబద్ది గారు, వారు కూడా పార్టీ పట్ల అంకిత భావంతో గత కాలంలోనే ఏఎంసీ చైర్మన్ గా చేసి ఎదుగుదల మనకు ముఖ్య వ్యక్తిగా వచ్చారు. ఈ కమిటీలో జిల్లా నుంచి ఉన్నటువంటి 3 సభ్యులు ఎవరైతే పింగుల నాగమోహన్ గారు, నగరపాటి సత్యనారాయణ గారు, చేకూరి గణపతి గారు, అదేవిధంగా మన పార్టీలో మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో మహిళలు తనకంటే ప్రత్యేకతను సంతరించుకుని రాష్ట్ర స్థాయిలో పార్టీలో ఒక చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సోదరి శ్రీమతి శరణాల మాల్వీ రాణి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోదరుడు మత్తి శ్రీనివాస్ శాస్త్రి గారు, ఈ సమావేశంలో పార్టీ పిలుపునందుకుని ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి గురించి 4 మంచి మాటలు వినడానికి, అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోవడానికి మీ అందరూ రావటం, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య వక్తలు మొదటిది కొన్నమంట్ల కబద్ది గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మిత్రులు ముఖ్య వక్తగా విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పెద్దలు బాకా సత్యనారాయణ గారికి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోదరి శరణాల మాల్వీ రాణి గారికి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ గారికి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మిత్రులు మరి శాస్త్రి గారికి, ఈ అంబేద్కర్ మరి మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, కుటుంబ సభ్యులందరికీ ముందుగా నన్ను భారతీయుల ఆశాజ్యోతి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రామ్జీ అంబేద్కర్ జయంతి వేడుకలు 25వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. స్వచ్ఛ భారత్ లో భాగంగా మరి శుద్ధి చేసి అక్కడ దీపోత్సవ ఉదయం మరి పుష్పాలంకరణ చేసి 25వ తేదీ వరకు దేశవ్యాప్తి కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించింది సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మరి లోక్సభ ఎన్నికలు జరిగాయి, క్రియేట్ చేసింది, మీ అందరికీ తెలిసే ఉంటారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే ఈ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్లో రద్దు చేస్తారని ఒక విష ప్రచారం చేశారు. నిజంగా మనం ఆ విష ప్రచారం ఫలించింది అని అనుకోవాలి. దానికి అనుమానం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దానికి నాయకత్వం వహించిన
మన భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలుచుకుంటే మరి 2024 ఎన్నికల్లో 240 స్థానాలే గెలుచుకున్నారు. మరి ఇంతటి విష ప్రచారాన్ని 20 దేశాల్లో అంబేద్కర్ గురించి ఒక చర్చ జరిగింది. ఈ విధంగా అలాగే 10 రూపాయలు నాణ్యాలను కూడా ముద్రించి మరి ఏకత్వమించిన పథకంలో వాజ్పేయి గారు ప్రస్తుతం మరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవన్నీ వాస్తవాలు కాదు, మీరు కూడా అవగాహన చేసుకుని ఈ ప్రజల్లోకి తీసుకులో ఆజాదీక అమృతోత్సవం పేరుతోటి మరి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రెండు సంధానం అయ్యి ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలంటే ముందుగా గతంలో కాంగ్రెస్ పరిస్థితి టైంలో జరిగిన ఈ దురాగతాలు ఎన్ని జరిగినాయో అవి తెలుసుకొని కొన్ని అభిప్రాయాల్ని ఆలోచనని మనం ఖచ్చితంగా మార్చుకొని కొంత రాబోయే భారతదేశం భవిష్యత్తుకు మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా సోదరులు కపర్తి గారు చాలా బాగా వివరించారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన ఒక విజ్ఞాన కని ఈ భారతదేశం చేస్తున్న ఒక అదృష్టం. ఆయన రాజ్యాంగ నిర్మాణంలో ఒక ముఖ్య పాత్ర పోషించే టైంలో కూడా నెహ్రూ గారు బాగా ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించిన పరిస్థితి. ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి పట్టభద్రులు ఆయన అయినప్పటికీ కూడా ఆర్థిక అంశాలకి కేబినెట్ నిర్ణయానికి కూడా ఆయన పూర్తిగా దూరం పెట్టి ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, దేశం ముందుకు వెళ్ళకూడదు అనే విషయంలో మరి నెహ్రూ గారు చేసే కుయుక్తులన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి భవిష్యత్ తరాలకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కాంగ్రెస్ దురాగతాలు మరి అంత గొప్ప వ్యక్తి ఈ భారతదేశం రాజ్యాంగ నిర్మాణంలో విదేశీ ముఖ్యమైన కొన్ని యాక్ట్ తీసుకున్నప్పటికీ కూడా అంశాలని మరి ఈ దేశం బలాల్ని బలహీనతల్ని ముఖ్యమైన ఆచారాల్ని విలువల్ని విశ్వాసాల్ని గౌరవిస్తూ మహిళలకి మొట్టమొదటి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన చట్టాలు ఇవ్వడం ఇవన్నీ కూడా అనేక రకాలైన ముఖ్యమైన అంశాలతో ఈ కాంగ్రెస్ పెద్దలు వీరంతా కూడా ప్రవర్తించిన తీరు 90లో ఏదైతే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో మరి భారత జాతి ఇలా అనేక దూరం చేయాలని, అసమానతలు దూరం చేయాలని, అవమానాలతో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ ఎటువంటి శ్రీ అంబేద్కర్ కృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మాట్లాడాలి ఈ విషయాల పట్ల యావత్ ప్రజానికానికి తెలియాల్సినటువంటి విషయాలు ఇప్పటివరకు తెలియకపోవడం, ఈ విషయాల్ని మన ద్వారా తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈనాటి మన ముఖ్య వక్త సభ మాజీ సభ్యులు, జిల్లాల ఇన్ఛార్జ్, మరొక మాజీ శాసనసభ్యులు మనకి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఈ ఉత్సవాలు, ఈ పక్షోత్సవాలు ఎందుకు నిర్వహించాలి అనేటటువంటి విషయం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందని, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చబోతుందని చాలా విస్తృతమైనటువంటి ప్రచారం ప్రజల్లోకి 2024 ఎన్నికల్లో బాగా జొప్పించడం జరిగింది. దాన్ని విశ్వసించినటువంటి కొన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఓటు వేయకుండా వ్యతిరేక శక్తులకు ఓటేసినటువంటి విషయాన్ని జాతీయ భారతీయ జనతా పార్టీ గమనించి ఈ యొక్క వాస్తవాలను ప్రజలకు గ్రామ గ్రామానికి తెలియజేసేటటువంటి బాధ్యతను పార్టీ స్వీకరించాలని చెప్పి అఖిల భారత స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ ప్రాంత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యామ గారి యొక్క సూచనతో ఈ అధ్యక్షుల ద్వారా ఈరోజు మన యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవాలు తెలియజేయాలంటే అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుని మననం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో వారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఇంగ్లాండ్ వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయన భారతదేశంలో చదువు ప్రారంభించి బరోడా మహారాజ్ గారి యొక్క
నేతృత్వంలో వారి ఆర్థిక సహాయంతో వారు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బరోడా రాజు గారు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ఇతను ఖచ్చితంగా భారతదేశంలో అత్యున్నటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఈయన అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ గుర్తింపుకు తగ్గట్టు వారు ఆయనకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా అంబేద్కర్ని పిలిచేది ఆయన నామధేయం కాదు. ఆయన టీచర్ అండి. వారి టీచర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్ ఈ పేరుని నీకు ఉన్నటువంటి మెహర్ అనేటటువంటి చివరి పేరుతో నువ్వు కొనసాగలేవు, ఈ వర్ణ వివక్షత ఉన్న కారణంగా నా పేరు మీరు తీసుకో, నా పేరు తగిలించుకుని నువ్వు ఎదరగలమని చెప్పి ఆ అభ్యుదయ బ్రాహ్మణవాది అతని పేరు అంబేద్కర్. కర్ర అంటే మహారాష్ట్రలో బ్రాహ్మిన్స్, టెండూల్కర్, గవాస్కర్, వెంకసర్కర్ చివరిన కర్రలు వస్తే బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఇది పేరు అంబేద్కర్ అనేటటువంటి పేరు ఆయన దాన్ని స్వీకరించి బరోడా మహారాజ్ గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో వారు 1916లో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.